హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శారీ ప్రీప్లీటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ టిప్స్ మీతో షేర్ చేసుకుందామని జస్ట్ ఈ చిన్న షార్ట్ అండి. ఫస్ట్ మనం పళ్ళు ప్లీట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చెస్ట్ ప్లీట్స్ అన్నది ఫస్ట్ ప్లీట్ మనకి స్ట్రైట్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద లాస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ప్లీట్ అనేది క్రాస్గా ఇలా నీట్గా మనం ఇక్కడ పిన్ చేసుకున్నాం కదా, పిన్ కూడా కొంచెం క్రాస్గా పెట్టుకుంటేనే మనకి నీట్గా ప్లీట్స్ మొత్తం సెట్ అవుతాయండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం మిడిల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు అందరూ కూడా చాలా నీట్గా సెట్ చేస్తారు. బట్ ఒక్కొక్క ప్లేట్ వచ్చి ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటారు. అలా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ప్లేట్స్ మొత్తం అరేంజ్ చేసుకొని పైన అలాగే మిడిల్లో పిన్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మిడిల్ ప్లేట్స్ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, పళ్ళు పార్ట్ మనకి స్ట్రైట్గా రైట్ సైడ్ ఇలా ఫింగర్స్తో చూపించాను కదండి, ఇది అన్నది మనకి బాక్స్ ఫోల్డింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ డిస్టర్బ్ అయితే కనుక మనకి బాక్స్ ఫోల్డింగ్ అసలు రాదండి. అందరూ కూడా ఫైనల్గా ఇక్కడి వరకు నీట్గా శారీ ప్రీప్లీటింగ్ చేసుకుంటారు. బట్ బాక్స్ ఫోల్డింగ్ అన్నది చాలా మందికి సెట్ అవ్వకపోవడానికి కారణం ఇలా మనం పళ్ళు పార్ట్ అన్నది నీట్గా సెట్ చేసుకోవాలి. స్ట్రైట్గా మనకి స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇట్లా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ అలాగే లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం ఫోల్డ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఇలా సింపుల్గా మెయిన్ ఈ టిప్స్ పాటిస్తే చాలా సింపుల్గా శారీ ప్రీప్లీటింగ్ అన్నది చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫుల్ వీడియో. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ దగ్గర రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.